వీళ్ళు ఖమ్మములో వాళ్ళకు ఖమ్మములో ఆ పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళ కోసం భూదాం భూమి అని ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాడు భూదాం ట్రస్ట్ కింద ఒక భూస్వామి పెద్ద భూస్వామి మానవత్వం ఉన్న వ్యక్తి ఆనాడు నిరుపేదలకు ఈ భూమి ఇచ్చేయండి 100 గజాలు 60 గజాలు ఇస్తే నిరుపేదలు గుడిసెలో ఇంట్లో వేసుకుంటారు కట్టుకుంటారు అనే ఉద్దేశంతో ఆనాడు మానవత్వం మర్చిపోకుండా ఈ యొక్క కింది స్థాయిలో ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి ఒక మహానుభావుడు దాదాపు 62 ఎకరాల భూమిని అక్కడ పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది ఖమ్మం లోకల్లో. ఆ భూమి అప్పటి నుండి పేదవాళ్ళకి ఇవ్వాలనే దాని ఉద్దేశంతో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్న ప్రభుత్వం కూడా పేదవాళ్ళకు 60 గజాలు 100 గజాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక పువ్వాడి అజయ్ కుమార్ గారు మంత్రి అయినాక కేటీఆర్ మంత్రిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు పువ్వాడి అజయ్ కుమార్ అయినా వాళ్ళ అనుచరులు మంత్రి పువ్వాడి అజయ్ కుమార్ అనుచరులు ప్లస్ ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళంతా టీఆర్ఎస్ మొత్తం ఒక మాఫీగా తయారై అక్కడ ఉన్నటువంటి పేదోళ్ళను 62 ఎకరాల్లో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతున్నారో వాళ్ళను బెదిరించి అదిరించి తక్కువ ధరకు 1,00,000 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలకు మాట్లాడుకొని అందరికీ ఆ డబ్బులు ఇచ్చి మీకు సర్టిఫికెట్ లేవు, మీకు పేపర్లు లేవు, ఇక్కడ ఉంటే ఎప్పుడైనా మా గవర్నమెంట్ వెళ్ళగొడుతుంది, ఆ లోపలిని మేము డబ్బులు ఇస్తాం, మీరు ఎక్కడో వెళ్ళిపోండి అని చెప్పి ఆ నిరుపేదలందరికీ కూడా ఆ విధంగా వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి పువ్వాడి అజయ్ కుమార్ టీఆర్ఎస్ మంత్రి, రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచర వర్గం అంతా ఒక మాఫీగా తయారై వాళ్ళందరినీ కూడా నిరుపేదలందరికీ డబ్బులు ఇచ్చి 1,00,000 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇచ్చి ఆ నుంచి పంపించేసారు. అది ఇప్పుడు 250 కోట్లకు విలువైంది. అప్పుడు 100 కోట్ల దాకా ఆ భూములను గుంజుకొని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ భూములన్నీ నిరుపేదల దగ్గర తక్కువ ధర కొని రియల్ ఎస్టేట్ చేశారు. ఎవరు? పువ్వాడి అజయ్ కుమార్ మంత్రి అనుచరవర్గమును ఎమ్మెల్యే అనుచరవర్గం, ఈ టీఆర్ఎస్ ఒక మాఫియా అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ చేసింది. అది చేతులు బాగా మారాయి. 100 కోట్ల దాకా వాళ్ళకు లాభాలు వచ్చాయి.